నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి స్వర గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారు? అంతక్షమేనండి. సార్, ఇప్పుడు H1Bకి సంబంధించి ట్రంప్ గారు ఎంత లొల్లి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద లొల్లి చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను విన్నాను, ఇప్పుడు H1Bకి సంబంధించి కొంతమంది 2 జాబ్స్ చేస్తున్నారు అని. అది అసలు పాసిబిలిటీ ఉందా? చెయ్యొచ్చా? ఏంటది? తప్పకుండా చేయొచ్చండి, 2 జాబ్లు చెయ్యొచ్చా? అది ఎట్లా సార్, ఎలా చేస్తారు? 2 కంపెనీస్ పని చేయొచ్చు. ఒకటి మీరు రిలయన్స్ కంపెనీ, లేదంటే ఇంకో టాటా కంపెనీ, 2 కంపెనీ కూడా ఒకటిసారి పని చేయొచ్చు H1 మీద. ఓ, ఇప్పుడు ఒక జాబ్ చేసడానికే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించి ఇంకేదో పెట్టి అదేదో పెట్టి మమ్మల్ని బయటకు పంపించేసేలాగా చూస్తున్నారు మీరంతా. ఇక్కడేమో 2 జాబ్లు అనేసరికి ఎక్కడో ఏదో ఉంది అనిపిస్తుంది. ఒక్కసారి క్లియర్గా చెప్తారా, అదేంటి? లేదండి, యాక్చువల్గా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా 2 జాబ్లు చేస్తుంది. ఓకే. ఎందుకంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇన్ 2022 లా దాదాపుగా ఒక 20-25% ఆఫ్ ద పీపుల్ మనం 2 జాబ్ చేసేది. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, ఎందుకంటే కొద్దిగా జాబ్ డిమాండ్ తగ్గింది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇన్ హౌస్ రమ్మంట, అందరు వచ్చి ఆఫీస్కి వచ్చి జాబ్ చేయమంటాను. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, అందరిని కూడా రిమోట్ గా పనిచేయమని చెప్పిండ్రు. ఇన్ జనరల్ గా మీకు నిజంగా చెప్పాలంటే, మీరు ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయినా అడగండి, అరే నాయనా నువ్వు ఎన్ని గంటలు చక్కగా కూర్చొని పని చేస్తావురా అని అడిగితే, ఒక్కడు కూడా 4 గంటల కన్నా ఎక్కువ పని చేసేవాడు లేడు, చాలా తక్కువ మంది ఉంటారు. అయితే వీళ్ళు జాబ్ అంటే నిజంగా చెప్తాను, వాళ్ళు కోడింగ్ కానీ అన్ని ఈ కాఫీ తాగడం వీటి తాగడం ఈ ఏడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. సో ఈ బాత్కాన్ కొట్టడం యాక్చువల్ జాబ్ అని. సో ఒక్కరు 2 జాబులు చేయొచ్చు. టాలెంట్ ఉన్న వాళ్ళు, కష్టపడే వాళ్ళు, కష్టపడదలుచుకున్న వాళ్ళు 2 జాబ్స్ H1 మీద చేయొచ్చా? చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు, లీగల్ గా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు కాన్కరెంట్ H1B అని అంటున్నారు కదా, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నాకు ఈ 2 జాబ్స్ కి సంబంధించి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 జాబ్స్ అన్నది 2 తీర్లు ఉంటాయండి. అది కూడా ఒకటేందంటే, మీరు ఒక కంపెనీకి జాబ్ చేసుకుంటా ఆ కంపెనీ ఎండ్ క్లయింట్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ABC కన్సల్టింగ్ కంపెనీ ఉంది, దానికి ఎండ్ క్లయింట్ AT&T అని ఒక కంపెనీ ఉంది. దానికి ఆ పర్సన్ ప్లేస్ చేయొచ్చు. వాళ్ళు AT&Tకి ప్లేస్ చేసినప్పుడు ఎట్ ద సేమ్ టైం కోకా-కోలా అనే ఇంకో కంపెనీకి కూడా ప్లేస్ చేయొచ్చు. వాళ్ళు తప్పేం లేదు. ఇప్పుడు నేను రెడ్డి న్యూమన్ పని చేస్తున్నా, వాళ్ళు ఏమన్నారు, నాయన నువ్వు బోరా, ఈ టీవీ పిలిస్తే నువ్వు బోరా, మాకేం ప్రాబ్లం లేదు, నువ్వు బోరా అన్నారు. వచ్చిన ఇక్కడికి మీ హ్యాబిటీతో నేను రేపు పోయి వేరే పని కూడా చేసుకుంటా కదా. నేను వేరే ఫైల్ ఉన్నది, ఆ ఫైల్ ను చూసుకోవాలి, ఫైల్ మీద కేసు వర్క్ చేయమని చెప్తారు, చేసుకోవాలి కదా. అంటే మీరు ఒక క్లయింట్, ఆ వేరే ఒక ఫైల్ కూడా ఒక క్లయింట్ కదా నాకు. ఈ 2 కూడా డిఫరెంట్ క్లయింట్ కదా. అట్లనే సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఒక కన్సల్టింగ్ కంపెనీ అనేది ఒక ఇండివిజువల్ ను 2 జాగాలలో ప్లేస్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం. ఈ 2020 మొదలైందంటే ఇవన్నీ ఇబ్బంది అయ్యేది, కానీ ఇవన్నీ రిమోట్ పొజిషన్ వాడు ఇంట్లో కూర్చొని పని చేసుకునేది కాబట్టి 2 క్లయింట్లను ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈహా టీవీ నుంచి మాట్లాడుతున్నాను మీతో కదా, సో ఇక్కడ నేను వర్క్ చేస్తున్నా. అవును. ఇప్పుడు వేరొక డిజిటల్ ఛానల్ ఉంటది, నేను అక్కడ వర్క్ చేయకూడదు. అది మీ కాంట్రాక్ట్ లో ఉండొచ్చు. అది ఎక్కడో ఒక దగ్గరే వర్క్ చేయొచ్చు. నా పర్సనల్ ఏదైనా వర్క్ ఉంటే నేను చేసుకోవచ్చు, కానీ అది మీ కాంట్రాక్ట్ లో, లీగల్ గా కాదండి. లీగల్ గా ఏ రిస్ట్రిక్షన్ లేదు. మీకు ఈఆర్ టీవీ కనుక కాంట్రాక్ట్ పెడితే ఆ కాంట్రాక్ట్ లో రిస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఏదన్నా వయలేషన్ ఉంటే అది కాంట్రాక్ట్ వయలేషన్, లీగల్ వయలేషన్ కాదు. అర్థమైంది కదండి. కాంట్రాక్ట్ వయలేషన్ కోసం అది మీకు మీ ఈఆర్ టీవీకి మీకు ఉన్న కాన్ఫ్లిక్ట్, అంతే. తప్పితే మీరు ఆ తెలంగాణ గానీ ఇండియా లాస్ గానీ ఏం ప్రొఫిట్ చేస్తలేరు. మీరు
ఎందుకంటే మీరు చూడండి డాక్టర్లు ఎన్ని ఒక డాక్టర్ ఉంటాడు, ఎన్ని హాస్పిటల్ కన్సల్టేషన్ చేస్తాడు? 3-4 హాస్పిటల్స్ కన్సల్టేషన్ చేస్తాడు. మరి 3-4 హాస్పిటల్ పనిచేస్తుంది కదా. ఓకే, మరి ఇప్పుడు ఈ కాన్కరెంట్ అంటున్నారు కదా, దానికి సంబంధించిన H1B అంటే ఏంటి? అది ఏమన్నా డిఫరెంట్ గా ఉంటుంది? ఇంతకు ముందు మీకు ఏం చెప్పినంటే, ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ అతను AT&T కి తర్వాత కోకా-కోలా కంపెనీకి ప్లేస్ చేసేటప్పుడు అతను ఏ పేపర్ వర్క్ ఎక్స్ట్రా చేయనక్కర్లేదు. ఎందుకంటే ఇతను H1B ఫైల్ చేసినప్పుడు ఏం చేసిండు, ఇతను AT&Tకి పని చేస్తుండు, ఇంట్లో కూర్చొనే పని చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, AT&T కాక ఇంకో కోకా-కోలా కంపెనీ యాడ్ చేసిండు, ఇంకో 3వ కంపెనీ కూడా యాడ్ చేయొచ్చు, చేస్తాడు. కాబట్టి అతను ఇంట్లో కూర్చొనే పని చేస్తాడు. కాబట్టి అతని జాబ్ డ్యూటీస్ సిమిలర్. కాబట్టి ఇతను H1B అమెండ్మెంట్ కానీ ఎటువంటి డిఫరెన్స్ కూడా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎంప్లాయర్ 2 క్లయింట్స్ తోటి పని చేయించుకుంటానికి కంప్లీట్ గా లీగల్ అథారిటీ కంపెనీ కానీ ఎంప్లాయ్ కానీ ఆల్రెడీ ఉంది. అయితే ఈ కాంకరెంట్ H1B ఏంటంటే, ఒకవేళ కనుక మనోడు కోకా-కోలా కంపెనీకి H1 మీద పనిచేస్తుండ్రు, ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ అన్నది వాళ్ళకు కూడా వేరే క్లయింట్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర కూడా అంటే కోకా-కోలా నుంచి డైరెక్ట్ పేచెక్ వస్తుంది. ఆ పేచెక్ కాక ఇతను ఏబిసి కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా వేరే కంపెనీ కూడా పని చేసుకోవచ్చు ఇతను. అప్పుడు ఎందుకంటే H1B అన్నది ఎవరికి ఇస్తారండి? ఎప్పుడు కూడా కంపెనీకి ఇస్తారు, ఇండివిజువల్ కి ఇవ్వరు. ఎవరికి ఉంది? కోకా-కోలా కంపెనీకి H1B ఉంది. స్వర్ణ గారు కోకా-కోలా కంపెనీకి H1B అదే కంపెనీ పని చేసుకోవాలని ఉంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు ఏబిసి కంపెనీ H1B ఉంది కాబట్టి వాళ్ళు ఎండ్ క్లయింట్స్ ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు కోకా-కోలా కంపెనీ ఉందని మీరు కోకా-కోలా కంపెనీ, అయితే మీరు కోకా-కోలా కంపెనీ కాకుండా ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ కూడా పనిచేసేటప్పుడు ఏం చేయాలంటే, ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే కాంకరెంట్లీ ఫైల్డ్ H1B. అంటే స్వర్ణ గారు కోకా-కోలా కంపెనీకి పనిచేస్తుంది, అట్లాంటి ఉన్న కోకా-కోలా పనిచేస్తుంది. అది కాకుండా మేము పెట్టే ఎండ్ క్లయింట్ కూడా పనిచేస్తుంది అని చెప్పి నేను కాంకరెంట్ అంటే ఆ జాబ్ ని రోజులు పెడతలేరు, ఆ జాబ్ ఉంచుకుంటాను. అది కాక ఇంకా అడిషనల్ గా మా కంపెనీకి పని చేయండి అని చెప్పి మేము ఫైల్ చేస్తే మాకు H1B మాకు ఇస్తారండి. ఓకే, ఇప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వింటున్న దాని ప్రకారము ఒక వీసా పైన మనం ఒక జాబ్ చేస్తాం. ఇప్పుడు లీగల్ గా మనం సెకండ్ జాబ్ కూడా చేయొచ్చు, రైట్? మరి అలాంటప్పుడు ఆ సెకండ్ జాబ్ కి సంబంధించి కూడా వీసా అవసరమా మనకి? H1B అవసరమా? అదే కదా కాంకరెంట్ అన్నది. నేను ఇప్పుడు H1B అనేది కంపెనీకి ఇస్తారు, కోకా-కోలా కంపెనీకి ఇచ్చిండ్రు. ఏమని? స్వర్ణ గారు కోకా-కోలా కంపెనీకి ఫైల్ చేసుకోండి, మీరు కోకా-కోలా కంపెనీకి ఫైల్ చేసుకోవాలి. ఏబిసి అంటే కోకా-కోలా కాకుండా ఏబిసికి ఫైల్ పని చేసుకునేటప్పుడు ఏబిసి అన్నది కాంకరెంట్లీ ఫైల్డ్ H1B లో ఉంటది అన్నట్టు. ఇది H1B ట్రాన్స్ఫరా, ఇది H1B ఎక్స్టెన్షనా, ఇది H1B అమెండ్మెంటా? ట్రాన్స్ఫర్ అంటే కంపెనీ A టు కంపెనీ B, ఎక్స్టెన్షన్ అంటే మీకు H1B ఎక్స్పైర్ అవుతుంది దాని ఎక్స్టెన్షన్, అమెండ్మెంట్ అంటే మీకున్న ఇదివరకు మీరు ఫ్లోరిడాలో చేసేది ఇప్పుడు డల్లాస్ లో పనిచేస్తుండ్రు, అటువంటి అన్ని అమెండ్మెంట్ అంటారు. ఇంకోటి 4th కాలం ఏంటంటే కాంకరెంట్, అంటే ఆ కంపెనీకి పనిచేసుకుంటా సెకండ్ కంపెనీ బాబు. ఇది క్లియర్ గా H1 మీద ఉన్నది, రెగ్యులేషన్స్ లో వెరీ క్లియర్ ఉంది. ఓకే, ఇప్పుడు వన్స్ నేను 2 జాబ్స్ చేయాలని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫైలింగ్ చేసిన వెంటనే నేను జాబ్ చేయొచ్చా, లేదంటే అప్రూవల్ వరకు నేను వెయిట్ చేయాలా? అప్రూవల్ దానికి అవసరం లేదు. మీకు కోకా-కోలా కంపెనీ H1B అప్రూవ్ అయి ఉంది, ఏబిసి కంపెనీ నుంచి H1B ఫైల్ చేసినప్పుడు ఫైల్ చేయగానే మీరు జాబ్ చేయొచ్చు, అప్రూవ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫైల్ చేసినప్పుడే చేసుకోవచ్చు మీరు. ఓకే, సో దానికి మనం టెన్షన్ పడక్కర్లేదు, ఫైల్ చేసిన వెంటనే చేసుకోవచ్చు. డబ్బుని ఏదైనా డినయల్ అయిందనుకోండి, మీకు కోకా-కోలా తోటి కంటిన్యూ కావచ్చు, ఏబిసి కంపెనీ తోటి కంటిన్యూ కారాదు, అప్పుడు ఆ డినై అయిన తర్వాత పని చేసుకోవచ్చు. నార్మల్ గా కాంకరెంట్ ఫైల్ H1B నార్మల్ గా అప్రూవ్ అవుతాయండి. సాధారణంగా ఎక్కడైనా మనం ఒక 8 గంటలు మాత్రమే పని చేస్తారు, రూల్ అది. ఇప్పుడు 2 కంపెనీలకు వర్క్ చేస్తున్నప్పుడు ఈ వర్క్ పర్మిట్కి సంబంధించి ఏమైనా రూల్స్, రెగ్యులేషన్స్ ఆర్ కండిషన్స్ ఏమైనా ఉంటాయా? 8 గంటలు సెక్రటరీలు పనిచేస్తారు, లో లెవెల్ ఎంప్లాయీస్ పనిచేస్తారండి. హై లెవెల్ ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా 8 గంటలు పనిచేయరని నేను అనుకుంటా, నా ఉద్దేశం.
ఓకే. మీకు పైకి ఎదగాలని ఉన్న ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా 8 గంటలు పని చేయరాదు, చేయకూడదు. నేను ఆ బిలీఫ్ సిస్టమ్ అండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, సిస్టమ్ కంప్యూటర్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇవన్నీ రాకముందు అన్ని మాన్యువల్ గా పనిచేసేది. అందరూ 12 గంటలు పని చేసేది, 7 రోజులు పని చేసేది. ఇప్పుడు వ్యవసాయంలో పోతే ఏంటంటే వాళ్ళు 7 రోజులు పని చేస్తారు, 12 గంటలు పని చేస్తారు. పోయి 8 గంటలు పని చేస్తా, నేను నాకు ఇష్టం వచ్చినప్పుడే పని చేస్తా, ఇది వచ్చినప్పుడు పని చేయను, నేను లీవ్ తీసుకుంటా అని నడవదు అక్కడ. సో ఈ కొత్తగా ఈ సిస్టమ్స్ మొదలైనాయి. కానీ నార్మల్ గా హ్యూమన్ బీయింగ్ అనేది డిజైన్ అనేది 12 గంటలు 7 రోజులు పనిచేస్తారని డిజైన్ అయినా మనం. ఇట్లా 8 గంటలు 40 గంటలు పని చేసి డిజైన్ కాలే. కానీ చాలా మంది కొంతమంది అభివృద్ధి కాదలుచుకోలేదు, వాళ్ళు 8 గంటలకే రిస్ట్రిక్ట్ అవుతారు. ఇంప్రూవ్ కాదలుచుకున్న వాళ్ళు ఎక్కువ పని చేసుకునే వాళ్ళకు స్పెషల్లీ యుఎస్ అన్నది చాలా అవకాశం ఇస్తుంది ఇటువంటి వాళ్ళకు. చాలా లిబరల్. H1B కాంకరెంట్లీ ఫైల్డ్ H1B కానివ్వండి, ఒక కన్సల్టెన్సీ ద్వారా 2 జాబులు చేయడం కానివ్వండి, కంప్లీట్లీ లీగల్. ఇటువంటి వాటికి బాగా ప్రమోట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం కదా మా గవర్నమెంట్. మీరు $1,00,000 వస్తాయి, మీకు 2 జాబులు చేస్తే 2 లక్షలు వస్తాయి. 2 లక్షలు వస్తే మీకు యాక్చువల్లీ ట్యాక్స్ డబుల్ గా ట్రిపుల్ అయింది. మీకు తెలుసు కదా, ఫస్ట్ కొంత దాకా ట్యాక్స్ ఉండదు, ఆ తర్వాత ఎక్కువైందని ట్యాక్స్ ట్రిపుల్ అయింది. గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ అది. ఓకే సరే, కొంతమంది మల్టీ టాలెంటెడ్ ఉంటారండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమిగ్రేషన్ లాయర్గా వర్క్ చేస్తున్నారు, ఒక కంపెనీకి చేస్తున్నారు. సో ఇంకొక టాలెంట్ ఉంది, మీరు వేరే కంపెనీలో అంటే ఈ లాయర్కి సంబంధించి కాకుండా వేరే రంగంలో అనుకోండి, అక్కడ కూడా మీరు వర్క్ చేయగలరు. మరి అలా చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే H1B లా పొజిషన్ అన్నది ద పొజిషన్ మస్ట్ రిక్వైర్ స్పెసిఫిక్ డిగ్రీ. అంటే ఏదైతే పొజిషన్ స్పెసిఫిక్ డిగ్రీ రిక్వైర్మెంట్ లేదో దానికి మీరు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ నేను జిమ్ కోచ్ అయిదాం అనుకున్నా, ఓకే, ఇది కాకుండా జిమ్ కోచింగ్ మొదలు పెడదాం అనుకుంటాను. ఒకవేళ జిమ్ కోచింగ్ మొదలు పెడదాం అనుకుంటే జిమ్ కోచ్ కు స్పెసిఫిక్ డిగ్రీ అవసరమా? అవసరం లేదు. కాబట్టి దానికి H1B ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి అటువంటి జాబ్ చేసుకోరాదు. ఒకవేళ నాకు బేసిక్ డిగ్రీ ఇంజనీరింగ్ ఉండి లా డిగ్రీ ఉంటే ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ చేసుకోవచ్చా, లా ఒకటి కాంకరెంట్ గా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. కానీ చాలా మటుకు ఏంటంటే వేరే ఫీల్డ్ పోవడానికి చాలా మందికి డిగ్రీస్ వేరే ఉండేవు. కాబట్టి అది 99% అప్లికబుల్ కాదు. చాలా మంది ఎలిజిబుల్ కారు అన్నట్టు వేరే ప్రొఫెషనల్. ఎందుకంటే నేను చెప్పిన కదండి, జిమ్ కోచ్ కు డిగ్రీ అన్నది లేదు, డిగ్రీ అన్నది రిక్వైర్మెంట్ కాదు. కాబట్టి వాళ్లకు H1B ఇవ్వరు. సో అలా అనుకుంటే ఇప్పుడు సెకండ్ సంబంధించిన H1Bలో కామన్ మిస్టేక్స్ ఏవో ఉంటాయి. కామన్ మిస్టేక్ ఏంటంటే మన వాళ్ళకి ఎవరికి తెలియదండి. వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ జాబ్ ఇల్లీగల్ గా చేస్తారు. ఇల్లీగల్ గా చేసి ఆ పైసలన్నీ ఇండియాలో తీసుకుందామని ట్రై చేస్తారు. అయితే వీళ్ళందరూ నాకు కన్సల్టేషన్కి వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేసిండంటే, అరే మా కన్సల్టెంట్ నాకు $50,000 మోసం చేసిండట్టు. అరే నాయన, నువ్వు చేసేదే దొంగ పని. మన ఇద్దరం కలిసి బ్యాంకు లూటికి పోయినాం, బ్యాంకు లూటీ చేసినాం. లూటీ చేసి వచ్చిన తర్వాత ఏం చేసినా మిమ్మల్ని వదిలేసి నా పైసలు నేను తీసుకొని మొత్తం పైసలు తీసుకొని ఎగిరేసిపోయినా. మీరు కంప్లైంట్ ఏం చేస్తాడు, రాహుల్ రెడ్డి మోసం చేసిన. మన ఇద్దరం మోసగాలని మొదలై చెప్పినాం కదా, మన ఇద్దరం మోసగాలని దొంగలమని మొదలై చెప్పిన తర్వాత నన్ను ఎట్లా మీరు సో నేను అది చెప్తానట్టు. మీకు లీగల్ మెథడ్ ఉన్నప్పుడు ఈ ఇల్లీగల్ మెథడ్ చేయాల్సిన కకృతి ఎందుకు పడ్డది మీకు? ఎందుకు చేయాలి మీరు? వాడు ట్యాక్స్ అన్ని కట్ చేసుకొని నాకు ఇండియా క్యాష్ ఇస్తాడన్నాడు, నువ్వు ఎందుకు నమ్మను? అవసరం లేదు కదా, చక్కగా చేసుకోవచ్చు కదా ఈ బిజినెస్ అన్ని. అటువంటివి ఉంటాయి. ఈ క్యాష్ ఇక చేసుకుంటాడు. కొందరు ఏంటంటే వాళ్ళకు ఆపర్చునిటీ వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు. ఇన్ఫాక్ట్ మా రెడ్డి న్యూమెన్ లో మాకు ఇంటర్వ్యూ అయితే కదా, అందులో మన హైయెస్ట్ వ్యూడ్ ఏంటంటే H1 మీద 2 జాబ్స్ చేసుకోవడం అనేది సర్ప్రైజింగ్. మాకు తెలియదు, జనాలకు తెలియదు అని కూడా మాకు తెలియదు. చాలా మంది తెలియదు 2 జాబ్లు చేసుకోవచ్చు అని లీగల్ గా. అదే ఇప్పుడు ఇంకొకటి సార్, నేను H1B పైన జాబ్ చేయడానికి వచ్చాను సాధారణ. అవునండి, కోకోకోలా కంపెనీకి వచ్చిండ్రు. అక్కడికి వచ్చిన తర్వాత నాకు బిజినెస్ చేయాలని అనిపించింది, నేను చేసుకోవచ్చా? అందులో 2 ఉంటాయండి, ఓనర్షిప్, పని. ఒకవేళ మీరు కనుక యుఎస్ లో బిజినెస్ ఓనర్షిప్ చేయదలుచుకుంటే మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్ కూడా లేదు. అదేంటది అలాగలా? మీరు బిజినెస్ ఓనర్షిప్ తీసుకోవాలంటే ఓనర్షిప్ షేర్స్ కొనడమే కదా. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంది,
ఓకే. ఓకే, అకాన్ అని రెస్టారెంట్ హైదరాబాద్ ఉంది. ఆ రెస్టారెంట్ వాళ్ళు ఏమంటారు, మేము పార్ట్నర్షిప్ అమ్ముదామండి. మీరు పోయి కొనుక్కోండి పార్ట్నర్షిప్, అందులో ఇబ్బంది ఏం లేదు. అయితే ఆ రెస్టారెంట్ లో మీరు పని చేస్తే అప్పుడు మీకు ప్రాబ్లం ఉంటది. ఓనర్షిప్ కి ప్రాబ్లం ఏం లేదు. అయితే పని చేసేటప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పినా అంటే, ఏ పనికి కూడా మీకు ఆ పొజిషన్ కు డిగ్రీ రిక్వైర్మెంట్, శాలరీ వేజ్ రిక్వైర్మెంట్ అవన్నీ కంప్లై అయితే, ఒకవేళ అయితే మీరు సొంత కంపెనీ ఓన్ చేసుకొని, ఇప్పుడు మీరు అనుకుంటారు మీరు కోకోకోలా కంపెనీకి సెక్యూరిటీ చీఫ్, మంచి పొజిషన్ ఉన్నారు, మీకు మంచి ఐడియా ఉంది ఏమనంటే సెక్యూరిటీ ప్రోడక్ట్ అన్నది లేదంటే సెక్యూరిటీ సర్వీసెస్ అన్నది అంటే సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సర్వీసెస్ అన్నది మీరు మంచిగా ప్రొవైడ్ చేయగలుగుతారు. మీరు స్వంతంగా బిజినెస్ ఓపెన్ చేసుకొని అదే కంపెనీకి H1B ఫైల్ చేసుకోవచ్చా అంటే సింపుల్ ఆన్సర్ అండి, ఎస్ యూ క్యాన్. అదే సార్, అది ఎట్లా అంటారు మీరు అంటాను నేను. ఇప్పుడు అక్కడ కంపెనీ ఓపెన్ చేయడం అన్నది, ఇండియాలో కంపెనీ ఓపెన్ చేయడం అనేది చాలా కష్టం. యుఎస్ లో కంపెనీ ఓపెన్ చేయడానికి, ఇండియాలో కంపెనీ ఓపెన్ చేయడానికి యుఎస్ లో కంపెనీ ఓపెన్ చేయడం చాలా ఈజీ, చాలా తక్కువ ఖర్చు, చాలా పేపర్ వర్క్ తక్కువ. అలా ఎలా ఒప్పుకుంటారు? అలా ఎలా ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరండి? యుఎస్ ఈజ్ ఎ బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీ. మేము ఎప్పుడు కూడా ఎవరైనా మంచి ప్రోగ్రెస్ ఏదైనా బిజినెస్ ఐడియా తీసుకొచ్చి మా దగ్గర పెట్టదలుచుకుంటే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మీరు అక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటాము, ట్యాక్స్ కడతాము అన్నా సరే ఏదో ఒక అడ్డు చెప్పి అది చెప్పి మమ్మల్ని పంపించేస్తారు. పంపించట్లేదు, తరివేస్తున్నారు, సంఖ్యలు వేసి పంపిస్తూ ఉంటారు. మీరు ఇలాంటి సందర్భాల్లో మాత్రం మీరు బిజినెస్ అంటారు. ఒకటేందంటే సంఖ్యలు అయ్యన్న అన్నది వాళ్ళు ఏదో తప్పు చేస్తే తప్పితే సంఖ్యలు పంపించరు, అది వేరే ఎక్సెప్షన్ కేసెస్ ఉండొచ్చు. ఒకటేందంటే మీకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో, అంటే ప్రపంచంలో 500 కంపెనీస్ లో 450 కంపెనీస్ 400 కంపెనీస్ యుఎస్ లో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా తరతరాల నుంచి వచ్చిన కంపెనీస్ కాదు. ఎన్విడియా వాడేవిడండి, వాడు చైనీస్ ఇమిగ్రెంట్, అంటే ఎన్విడియా కంపెనీ అనేది బయట దేశం నుంచి వచ్చి చేసిన అతనే. తర్వాత టెస్లా కంపెనీ అనేది బయట దేశం నుంచి వచ్చి చేసిన అతనే. యాపిల్, ఆఫ్ కోర్స్ మనకు తెలుసు కదా యాపిల్ అనేది కంపెనీ, అతను కూడా సిరియన్ ఇమిగ్రెంట్. తర్వాత గూగుల్ సిఇఓ ఎవరండి ఇప్పుడు, అంటే గూగుల్ ఫౌండర్స్ కూడా బయట నుంచి వచ్చిన. గూగుల్ సిఇఓ ఎవరండి ఇప్పుడు, సుందర్ పిచ్చయ్య. మైక్రోసాఫ్ట్, ఇవన్నీ టాప్ కంపెనీస్ అండి. మైక్రోసాఫ్ట్ మనకు సత్యనారాయణ, మన హైదరాబాద్ పర్సన్, తెలుగు అతనే. అంటే మా దగ్గర మీరు ఏమంటారంటే అన్ని సంఖ్యలు వేసి తరిమేషన్ అంటే అదొక పార్ట్, కానీ ఇంకో పార్ట్ కూడా ఉంది. ఒకవేళ కనుక మీకు మంచి బిజినెస్ ఐడియా ఉండి, మంచి బుర్ర ఉంటే, బిజినెస్ ఐడియా ఉంటే, మీరు సొంతంగా కంపెనీ ఓన్ చేసుకొని మీ సొంత H1B మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఇంకోటి చెప్తేనండి, మీరు ఏమన్నారంటే సంఖ్యలు వేసి పంపిస్తాను ఏం చేస్తానంటే, మేము అటువంటి కంపెనీస్ కు ఒక 40-50 కంపెనీస్, ఇదివరకు ఏంటంటే కొద్దిగా రూల్స్ డిఫరెంట్ ఉండే. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ చాలా ఈజీ చేసిండ్రు సొంత కంపెనీస్ చేసుకుంటానికి. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక 50 H1B ఫైల్ చేసినటువంటి, ఏది సొంతంగా నేనే బిజినెస్ చేసుకుని నేనే H1B ఫైల్ చేసుకుంటాను వాళ్ళ. అయితే H1B ఫైల్ చేస్తే చిన్న కంపెనీస్ ఇవి ఇప్పుడే మొదలు పెట్టిండ్రు, పోరగాన్లు ఇప్పుడే మొదలు పెట్టిండ్రు. ఎన్ని కంపెనీస్ మీద RFI వచ్చినాయి, ఎన్ని డినైల్స్ వచ్చినాయో అడగండి. సున్నా, ప్రతి ఒక్కటి అప్రూవలే. అయితే అమెరికా అన్నది ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఈడు ఏమితడో మనకు తెలియదు, ఈడు బిల్ గేట్సే కావచ్చు, వీడు ఇలాన్ మాస్కే కావచ్చు, లేదా కంపెనీ దివాలా తీయవచ్చు, ట్రై చేద్దాం. వీళ్ళకి ఏంటంటే సొంత కంపెనీ మీద H1B చేసడానికి ఒక కొత్త సిస్టమ్ తయారు చేసిన ట్రంప్ ప్రభుత్వం పని చేసి, నార్మల్ గా H1B అనేది 3 ఏళ్ళు కదా, దీనికి 18 నెలలు ఇస్తాడు. ఎందుకంటే ఏముండదు, మీకు ఆఫీస్ ఉండదు, వెబ్సైట్ చక్కగా ఉండదు, పైసలు లేవు అక్కడ బ్యాంక్ లా, H1B ఫైల్ చేయాలి, జీతం ఎట్టిస్తామో తెలియదు. అయినా కూడా వాడు H1B అప్రూవ్ చేసి 3 ఏళ్ళ కన్నా 18 నెలలే ఇస్తాడు. వాడు టైం ఇస్తున్నారు, టైం ఇస్తుంది. మళ్ళీ దాన్ని 18 నెలలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, అన్ని ఉన్నాయి. ఇప్పటి మటుకు మేము చేసిన దాంట్లో ఈజియెస్ట్, అంటే దానికి పేపర్ వర్క్ ఎక్కువ అవుతుంది కొద్దిగా, ఎందుకంటే మాకు మీతో మాట్లాడాలి, డిస్కషన్, మా ఫీజు ఎక్కువ ఉంటుంది. కానీ అందులో ఫైల్ చేసినప్పుడు మాకు ఇంత మటుకు RFI అంటే మీ పేపర్ వర్క్ మాకు నచ్చలేదు, ఇందులో ఈ మిస్సింగ్, ఈ కావాలి అని దాన్ని RFI, రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటాం అన్నట్టు.
అది ఒక్కటి కూడా మాకు ఇంత మటుకు అది ఫైల్ చేస్తే రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చానంటే ఈడు ఏ $1 బిలియన్ కంపెనీనో అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి ఇటువంటి వాటిని ఎవరిని కూడా మీరు డినై చేయొద్దని చెప్పి వాడు ఇన్స్ట్రక్షన్ వచ్చింది అక్కడ. ఇప్పుడు కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు, సైడ్ గిగ్స్ ఉంటాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఒక కన్సల్టింగ్ కంపెనీకి పనిచేస్తున్నారు, మీ ఎండ్ క్లయింట్ కోకా-కోలా. ఓకే, ఒకవేళ మీ కన్సల్టింగ్ కంపెనీ కింద సైడ్ గిగ్స్ పనిచేయాలంటే మాత్రం మీకు కంప్లీట్లీ లీగల్. కానీ మీరు స్వంతంగా అంటే స్వర్ణ గారు స్వంతంగా సైడ్ గిగ్స్ పని చేసుకోవాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక కంపెనీ స్టార్ట్ చేసుకొని దాని ద్వారా సైడ్ గిగ్స్, ఇంతకుముందు ఏం చెప్పినా అంటే మీరు కోకా-కోలా కంపెనీ వదిలిపెట్టి ఈ కంపెనీకి రావచ్చు, లేదా ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే మీరు కోకా-కోలా కంపెనీతోటే పని చేసుకొని, ఎందుకంటే మీరు ఒక పెద్ద సెక్యూరిటీ కంపెనీ ఏదైనా ఓపెన్ చేయదలుచుకున్న, ఏదైనా ఏఐ కంపెనీ ఓపెన్ చేయదలుచుకున్నా కూడా మీకు హిట్ అయిద్దో తెలియదు, ఫ్లాప్ అయిద్దో తెలియదు. ఈ H1B కనుక ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లేదా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఉన్న తర్వాత ఆ జాబ్ మీ కోకా-కోలా జాబ్ పోయింది. ఈ కొత్త ఐడియా కనుక సంకనాకపోయింది అనుకోండి, ఏమైంది, రెండు ఇటు నా గర్క నా ఘాట్క అవుతారు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ కంపెనీకి పని చేసుకుంటా, పెద్ద కంపెనీకి పని చేసుకుంటా సైడ్ గిగ్స్ గా ఒక కంపెనీ స్టార్ట్ చేసుకొని స్వంతంగా వాళ్ళే H1B ఫైల్ చేసుకొని ఇన్నోవేషన్ కోసం ట్రై చేస్తారు వాళ్ళు. ఇటువంటి H1Bs లా ఎటువంటి రిజెక్షన్ కూడా, ఎటువంటి RFE కూడా, ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. నేను ట్రంప్ ఫ్యాన్ కాదు, మీకు తెలుసు, ట్రంప్ ఇమిగ్రేషన్ ఫేవర్ కాదు, నేను ఎన్నోసార్లు 1000 సార్లు చెప్పిన. కానీ ఇటువంటి బిజినెస్ ఇన్నోవేషన్స్ మాత్రం ట్రంప్ అంత ఫేవర్ ఎవరు లేరు, ఉండరు కూడానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను పాలిటిక్స్ నుంచి వచ్చిన పర్సన్ కాదు, బిజినెస్ నుంచి వచ్చిన పర్సన్ డైరెక్ట్ గా. ఇప్పుడు ఓన్ కంపెనీ తనకే H1B వేసింది అనుకోండి, ఏంటి? అవును, చేసుకోవచ్చు. స్వర్ణ గారు ఏం చేసుకోవచ్చు, స్వర్ణ ఇంక్ అని పెట్టుకుని స్వర్ణ ఇంక్ అని చెప్పుకొని స్వర్ణ ఇంక్ స్వర్ణకి H1B ఫైల్ చేసుకోవచ్చు. అయితే దానికి కూడా ఏం చేసిందంటే, అంతకుముందు రూల్స్ ఏముండే అంటే, నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన ఏంటంటే 2 ప్రొఫెషన్స్ కు అయితే ప్రాబ్లం అయిద్దని చెప్పినా కదా మీకు, ఏది లాయర్ ప్రొఫెషన్ తర్వాత పోయి జిమ్ దాంట్లో పోతే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో దానికి కూడా ఎక్సెప్షన్ ఇచ్చింది వాళ్ళు ఏం చెప్పిండ్రంటే ఒకటే పర్సన్ 2 జాబులు చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే టెక్నికల్ జాబు, ఇంకోటి సిఇఓ జాబ్. సిఇఓ జాబ్ వేరే, టెక్నికల్ జాబ్ వేరే కదా. అందులో కూడా వాడు ఏం చెప్పిందంటే నువ్వు 51% టెక్నికల్ జాబ్ చేయి, 49% నువ్వు సిఇఓ జాబ్ చేసుకో, 49% నువ్వు మేనేజర్ జాబ్ చేసుకో, ఇటువంటి జాబ్ చేసుకో అని చెప్పి చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాను అందులో. సో ఇది ఎవరికైతే బిజినెస్ ఐడియా ఉండి సొంతంగా H1B ఫైల్ చేయదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని వెల్కమ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, గవర్నమెంట్ ప్రభుత్వం రెడీ ఉన్నది. వాళ్ళు చేసే అప్రూవల్స్ కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాను. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మీకు ఒక జాబ్ కన్సల్టెన్సీ ద్వారా చేస్తూ, అంటే మీరు ఇప్పుడు కోకా-కోలా కంపెనీతో పని చేస్తున్నారు, కోకా-కోలా వదిలేసి నేను పెప్సీ కంపెనీకి పోతా, ఆ కంపెనీ కన్సల్టింగ్ కోసం నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి దాని ద్వారా నేను పని చేసుకుంటా అంటే అది మంచిది కాదు, అది మంచి ఐడియా కాదు. ఎందుకంటే దానికి లీగల్ ఫీజు, పేపర్ వర్క్ చాలా ఉంటుంది. దాని పేపర్ వర్క్, ఒకవేళ మీ ఐడియా గనక మీరు $1 బిలియన్ సంపాదలుచుకుంటే ఈ ఐడియా చాలా మంచిగా ఉంటుంది H1B. కానీ నేను తీసుకొని ఈ జాబ్ బదులు ఒక 10,000 జీతం నాకు ఎక్కువ వస్తుంది, వాని ఆ కన్సల్టింగ్ కంపెనీ మీద నాకు ఎక్కువ వస్తుంది అంటే ఆ 10,000 మేమే తింటాం. వర్త్ కాదు, పేపర్ వర్క్, ఆ తలకాయ నొప్పి అని వర్త్ కాదు. కానీ మీకు కనుక $1 బిలియన్ ఐడియా ఉంటే రాండి మా దగ్గరికి, రాండి H1B ఫైల్ చేయండి. గవర్నమెంట్ చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. అసలు ఎంత ఈజీ అంటే మీకు కంపెనీ ఫామ్ చేయడం అన్నది ఆన్లైన్ లో పోయి మీరు ఒక 2 గంటల 2 రోజుల్లో కంపెనీ ఫామ్ చేయొచ్చండి, చాలా తక్కువ పైసల్లో. 30-50 వేల కంపెనీ ఫామ్ చేసుకొని మీకు మీరే సిఓ డిక్లేర్ చేసుకోవచ్చు మీరు, అంత ఈజీ. అండ్ ఇలాంటి కేసెస్ లో USCIS ఏం చూస్తుంది అసలు? ఏమీ చూస్తలేదు, ఐడియా చూస్తుంది. వీని ఐడియా బాగుందా అని చెప్పి అప్రూవ్ చేస్తుంది. వాళ్ళ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏమైనా చూస్తారండి. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు వాట్సాప్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, నీకు తెలుసు. మన ఇండియాలో వాట్సాప్ వాడినంత ఎక్కడ వాడరు అనుకుంటే, US అంత ఎక్కువ వాడకుండా ఇక్కడైతే వాట్సాప్ అయితే ఫుల్ వాడతారు.
అయితే వాట్సాప్ అనేది ఒక కంపెనీ ఎవడో ఫామ్ చేసిండు. దాన్ని $18 బిలియన్ కొంత ఫేస్బుక్ కొన్నప్పుడు దీని ఎవడు కొన్నాడు రా అనుకున్నాను. ఆ తర్వాత మనమే బఫూన్ అయినాం, అదంత వాల్యూ. 18 ఎంప్లాయీస్ అండి దానికి ఉన్నది అప్పుడు. యూట్యూబ్, ఇక యూట్యూబ్ గురించి మనకు అక్కర్లేదు. అది ఓన్లీ $500 మిలియన్ అమ్మినారు అప్పుడు దాన్ని. సో ఇటువంటి అన్ని కొత్త ఐడియాస్ అన్ని కూడా వస్తాంటాయి కాబట్టి వీటిని సద్దు మనగవద్దు, వాటిని ఎంకరేజ్ చేయాలి మనం. సో ఇంకోటి ఏంటంటే యుఎస్ లో ఏం థియరీ ఉందంటే మొత్తం పెద్ద కంపెనీస్ ఫామ్ చేసిన వాటిలల్లా 50% ఆఫ్ ద పీపుల్ ఇమిగ్రెంట్సే. పెద్ద కంపెనీ వాల్మార్ట్ కాదు, మైక్రోసాఫ్ట్ కాదు, కానీ గూగుల్, టెస్లా, ఎన్విడియా, ఇంకా చాలా కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఎక్కువ 50% ఆఫ్ ద కంపెనీస్ ఇమిగ్రెంట్స్. కాబట్టి వీళ్ళని వెల్కమ్ చేయడానికి వాళ్ళకి ఏమన్నా కొత్త ఐడియాస్ ఉంటే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ H1B అప్రూవ్ చేయండి, వాళ్ళ ఏం ప్రాసెస్ అప్రూవ్ చేయమని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. వాళ్ళ ఇప్పుడు సెకండ్ జాబ్ ఆర్ బిజినెస్ వల్ల ఈ వీసా స్టాంపింగ్ కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా? ఇందులో ఒక కిరకాసు ఉందండి. ఎందుకంటే ఇప్పుడు H1B మీకు ఏమని చెప్పినా అంటే మీరు ఒక కంపెనీకి AT&Tకి పనిచేస్తున్నారు, ఓకే. తర్వాత H1B ABC కన్సల్టింగ్ కంపెనీ ద్వారా వేరే ఒక ఎంప్లాయర్ కూడా పనిచేస్తున్నారు. మీరు ట్రావెల్ చేసినప్పుడు, బయటికి ట్రావెల్ చేసి లోపలికి వచ్చినప్పుడు వాన్ దగ్గర ఏంటంటే ఆ CBP, మనకి ఇలా చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటేందంటే USCIS, ఒకటేందంటే మన వీసా స్టాంప్. USCIS అంటే యుఎస్ లో ఉండేది USCIS అంటాం. వీసా స్టాంపింగ్ ఏమో మన స్టేట్ డిపార్ట్మెంట్. తర్వాతనేమో CBP, ఆ పోర్ట్ ఆఫ్ బార్డర్ పొంటల్లో CBP, అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నట్టు. వాళ్లకు ఈ 2 కంపెనీల ద్వారా H1B స్టాంప్ చేయడానికి ఇక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థం కాదు, ఆ CBP వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు పోయి వచ్చినప్పుడల్లా మళ్ళా ఒక కాంకరెంట్లీ ఫైల్డ్ H1B ఫైల్ చేసుకోవాలి. సో అందుకోసం ఏంటంటే మనం ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనం మాట్లాడింది, ఎస్పెషల్లీ 2-3 months నుంచి లక్ష్మణ్ రేఖ అనేది రాహుల్ రేఖ అనండి. ఇప్పుడు ఈ మధ్య రాహుల్ రేఖ అయింది. రాహుల్ రేఖ ఏం చెప్తుందంటే మీరు ఒకసారి యుఎస్ పోయిన తర్వాత H1B ఉంటే మీరు రాహుల్ రేఖ దాటకండి. రాహుల్ రేఖ ఏం చెప్తుందంటే మీరు యుఎస్ దాటకండి, యుఎస్ దాటితే ఇబ్బంది ఉన్నది, యుఎస్ దాటితేనే $100,000 ఫీజు, యుఎస్ దాటితేనే ఇబ్బందులు ఉన్నాయి, యుఎస్ ఉంటే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు. ఓకే. సో ఫైనల్ గా ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? డెఫినెట్ గా మీకు 2 జాబ్స్ చేయదలుచుకుంటే లీగల్ గా మీరు ఖచ్చితంగా చేయొచ్చు 2 జాబ్లు. ఒకవేళ కనుక మీకు మంచి బిజినెస్ ఇన్నోవేటివ్ యుఎస్ లో ఉండి, మీకు ఏమైనా మంచి ఇన్నోవేటివ్ ఐడియా ఉండి మీరు మొత్తంకే ఈ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా అంటే మీరు ఉన్న కంపెనీకి పని చేసుకుంటా వేరే సైడ్ ఒక కంపెనీ ఫామ్ చేసుకొని సైడ్ గిగ్ దీన్ని డెవలప్ చేసుకొని ఆ తర్వాత ఈ కంపెనీ డెవలప్ అయిన తర్వాత దీనికి గోడ దూకి మొత్తం దీని మీద ఈ కంపెనీకి వచ్చేయచ్చు. ఇటువంటి ఏమైనా బిజినెస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే మాత్రం ట్రంప్ ప్రభుత్వం చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. మాకు ఎటువంటి డినయల్స్ కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి, వేరే లాయర్ దగ్గర నుంచి కూడా మేము ఎప్పుడేం లేదండి. ఇటువంటి అన్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. ఇటువంటి కొంచెం మీరు అన్నట్టు లీగల్ ఏమున్నాయి, చిన్న రూల్స్ ఏమున్నాయి, అవి ఫాలో అయితే హ్యాపీగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది హ్యాపీగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే కొందరు ఉన్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు 2 జాబులు చేస్తాను అంటే దాదాపుగా అంటే $2 లక్షలు వచ్చేది $4 లక్షలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఒక లెవెల్ దానికి ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఆ తర్వాత మొత్తం సేవింగే. సో 2 జాబులు చేస్తే మీకు సేవింగ్ ఎట్లుంటది అంటే మీకు ఏడాదికి 10,000 సేవింగ్ నుంచి ఏడాదికి $1 లక్ష సేవింగ్ దానికి వస్తుంది. ఏడాదికి 30,000 సేవింగ్ నుంచి దాదాపు $1,30,000 దాకా సేవింగ్ ఉంటుంది. సో చేసుకోండి. మీరు యంగ్ ఉన్నప్పుడే మీరు కష్టపడాలి. ఈ 8 hours జాబ్ అన్నది అన్ని పనికిరాను వేదోళం చేసి వర్క్ చేస్తుంటే అక్కడే ఉండిపోతాం మనం. మీరు అన్నట్టు వెళ్తేనే మనం ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.